అదే 1 2 అంటే ఏమి 1 అంటే 60 2 అంటే 40 మీ ఇద్దరు పంచుకున్నారు ఆదోని 60 ఏమిది అసలు ఇది మీరు ఎంత దూరం వస్తారంటే మేము అంత దూరం వస్తాం మీరు ఎంతగా బాగా నిదానం ఉంటే మేము అంత నిదానం ఉంటాం మండలం కాకపోతే గిన స్కూల్ మానేసైనా కానీ వచ్చి ఇక్కడ కూర్చొని పోయినప్పుడు ఈ 2 మండలాలు రద్దయిపోతాయి పాత ఆదోని మండలం కొనసాగుతుంది అదే జరగబోతుందనే విశ్వాసం మాకు ఉంది అది స్థాయి అధికారి మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు ఏదైనా స్పష్టమైన హామీ ఏమైనా ఇచ్చారా స్పష్టమైన హామీ ఏమి ఇవ్వలేదు ఆయన ఉచిత సలహా ఇచ్చినాడు సారు మీరు ఎట్లా అయిపోయింది కదా ట్రాఫిక్ వల్లండి దీక్ష చేసుకోండి చెప్పాడు దీక్షకి ఆయన సార్ చెప్పలే ఆయన ఎంతసేపు చెప్పింది ట్రాఫిక్ చెప్పాడు సార్ కూడా నిన్న డిఎస్పీ మేడం గారు ఉదయము నిన్న నుంచి చేస్తే కానీ ట్రాఫిక్ ఇదే వాళ్ళు చెప్పినారు అయితే మాకు పక్కన ఇటుగాల గ్రామస్తులు ఉదయం వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున సంఘమతి వాళ్ళు చెప్పినారు ట్రాఫిక్ డైవర్షన్కు మేము సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే మా గ్రామం విషయంలో చాలా విచిత్రమైన వాదనలు చేశారు అసంబద్ధమైనవి అసమంజసమైనవి ముఖ్యంగా బార్డర్ ఉందని చెప్పేసి ఇందాక ఒక విలేకరు కూడా అడిగాడు బార్డర్లో ఉందని చెప్పేసి మళ్ళీ బార్డర్ అంటే మా బార్డర్ దాటే గెజ్జెల్లి పోవాలా ఆదుంటే గెజ్జెల్లి బాగుంటే అట్లే పోవాలా కొంచెం అర్థం లేకుండా మాట్లాడినారు కాబట్టి చివరకు ఎంతవరకు వచ్చిందంటే మా వాళ్ళు దీన్ని మా కర్ణాటకలో కలిపి దమ్ముందా మీకని అడిగేది వచ్చింది తర్వాత పెద్దలు రాఘవేంద్రచారి కూడా సర్పంచ్ గారు ఒక మాట చెప్పారు ఆదోని 2 ఏదో ఉందో మండలంలో మా గ్రామాన్ని తొలగించండి మేము ఇండిపెండెంట్గా ఉంటామని సబ్ కలెక్టర్ ఎదురుగానే చెప్పారు ఎందుకంటే 16 గ్రామాలు ఒక గ్రామం ఒకటి అనే ఒక నినాదం తీసుకున్నది తర్వాత పెద్ద అరిమాణం ముద్దు ఆదోని ముద్దు అన్నారు మళ్ళీ ఆదోని ముద్దు పెట్టుకుని వాళ్ళు ఆదోని 2ను పెట్టుకొని మమ్మల్ని ఎందుకు కలుపుకున్నారని అడుగుతున్నారు ఆదోని 2 పెట్టుకొని మమ్మల్ని ఎందుకు కలుపుకున్నారు కాబట్టి మేము ఇప్పుడు మా స్లోగన్ మా వాళ్ళు చెప్పేది ఆదోని 2 వద్దు పెద్ద అరివాణమే మాకు ముద్దు అని కాబట్టి ఇది చాలా తారస్థాయిపోయింది సార్ సెంటిమెంట్స్ చాలా తారస్థాయిపోయింది ఏ మరీకి వచ్చిందంటే మనకు అసలు కర్ణాటక కలపని ఒకరంటే లేదు సొంతంగా ఉందాం ఒకటమంటే లాస్ట్కు ఇటీవల కూడా ఒక మాట చెప్పినారు ఉదయం వచ్చి వాళ్ళు ఇక్కడ ఇప్పటికీ 5 ఏళ్ళు లేని ఎలక్షన్లో పాల్గొనడం లేదు వాళ్ళు అదే మాట చెప్పారు సలహా ఇచ్చారు మీరు కూడా ఎన్నికలు బహిష్కరించండి ఏమీ కాదు మా చిన్న 500 ఉన్న ఓట్లున్న గ్రామానికి డీసీ ఏసీ అంటే అక్కడ డీసీ అంటారు కలెక్టర్ అందరూ వచ్చినారు మమ్మల్ని ఏమీ చేయలేకపోయినారు ఎందుకంటే ప్రజలు ఏకతాట మీద ఉంటా నిజంగా అంటే వాళ్ళని ఆదర్శంగా ముందుకు తీసుకున్నారు ఆ మాట వచ్చింది అదే జరగబోతుంది అవసరమైతే ఇది విముక్తి ప్రాంతంగా గ్రామంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే మాకున్న ఆర్థిక వనరులు మాకున్నటువంటి మామూలుగా మానవ వనరులు ఎట్లున్నాయంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాయి మా గవర్నమెంట్ మేమే నడుపుకోవచ్చు ఎవరికి పనులు కట్టకుండా మాది మేమే ట్యాక్స్లు వేసుకుని ఎట్లా చేసుకునే అవకాశం ఉంది మేము అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ మాట క్షమించాలా ఇప్పుడు అన్నల అడవిలో ఎట్లయితే విముక్తవంతం చేశారో అట్లా మేము తుపాకులు పట్టుకోకుండా డెమోక్రసీలోనే ప్రజాస్వామ్యంలోనే నిర్లక్ష్యం చేయబడిన ఈ గ్రామము విముక్తి గ్రామంగా ఆదర్శం కావాలనే ఒక ఆశ కూడా ఉంది మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు ఉంచుకుంటుందో బయటకు నెట్టేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది నా పేరు ఆదినారాయణ ప్రస్తుతం నేను ఈ మండల సాధన కమిటీ కన్వీనర్గా ఉన్నాను నాకు ఇంతకుముందు నేను మాజీ సర్పంచ్ను నాకు అవన్నీ అనవసరం ఇప్పుడైతే దీంట్లో ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పెద్దారం గ్రామ ప్రజలకి ఇలాగే మన ఈరోజు అక్కడ బ్యానర్ కూడా ఉంది ఆదోనికి మార్చిన పెద్దారం మండలాన్ని మళ్ళీ తిరిగి పెద్దారం మండలాన్ని చేర్చుకోవాలని మా నినాదము ఒక పాయింట్ కన్నా మనము పెద్ద అరివణం గ్రామం తరపు నుంచి 7-8 గ్రామాలు అంటే ఎల్ఎల్సి కెనాల్ నుంచి యువతలో మనము ఒక మెంబర్ ఇచ్చినాము ప్రతి ఒక్క పంచాయతీ కాడ పోయి సర్పంచ్ కాడ తీసుకుని ఇచ్చినాము ఓకే అది మనం అవతల వాళ్ళు అడగలేదు నానప్పుడు అడగలేదు కానీ వాళ్ళు 17 గ్రాములు అన్నారు వాళ్ళకి విజ్ఞప్తిగా వదిలేసేయండి ఎల్ఎల్సి కెనాల్ యూత్లో అడిగిన వాళ్ళకు మాకు ఈ గోపాల్ రెడ్డి ఉన్నాడు కదా దొంగ గోపాల్ రెడ్డి ఆ గోపాల్ రెడ్డి ఊరు నుంచి మా ఊరికి ఎంత కిలోమీటర్ అవుతుందో అదే గోపాల్ రెడ్డి ఆదోనికి అంతే కిలోమీటర్ అవుతుంది ఊగినే మన ఏబిఎన్ ఛానల్లోన పేపర్లోన 40 కిలోమీటరు 50 కిలోమీటర్ రాస్తున్నాడు అంటే దొంగ లెక్కల లేకుంటే మీకేమైనా ముట్టినాయా మామూలుగా ఈ 60 పార్టీ తరఫు నుంచి మా ఊరు మండలం కాకున్నట్ల నిలబెట్టేది 60 పార్టీ నుంచే మేము రాసి పెట్టుకోండి నిజబద్ధంగా చెప్తున్నాను ఒక్క పాయింట్ ఏముందంటే మేము ఎవరు పోలేదప్ప ఊలారు మేలేదప్ప కలెక్టర్ కూడా పోలేదప్ప అన్నారు కలెక్టర్కు పోయి మెమరీ ఇచ్చి వచ్చినారు గోపాల్ రెడ్డి అంట ఆయనకు మళ్ళీ
4 సంవత్సరాలు గోపాలరెడ్డి పోయినాడు, ఆ ఎమ్మెల్యేకి భయపడి అదే ఎమ్మెల్యే మళ్ళీ పూలారం వేశాడు గోపాలరెడ్డికి. అంటే మా పెద్దరణం మీద నీకు విషమా? మా పెద్దరణంలో మీకేమన్నా మీకు కక్ష సాధింపులా, లేకుంటే మా పెద్దరణం ప్రజలు నీకేమైనా చేసినారా? మా పెద్దరణంలో నీకు లిక్కర్ షాప్ ఉంటే కూడా అక్కడ పెట్టుకున్నావు. మా ప్రజలు చాలా నిశ్చారు, కానీ దాని గురించి మేము ఆలోచన చేయలేదు. ఈ రోజు మా మండలాన్ని వచ్చింది ఆడ పోయి ఎక్కడ విజయవాడకు పోయి తొక్కేసినావు, సరే వదిలేసినాము. అది కూడా 30 సంవత్సరాలు పెద్దవడ గ్రామ ప్రజలు ఈ 60 పార్టీకి ఓటేసినారు కదా, ఇదేనా మీరు పెద్దవడ గ్రామానికి న్యాయం చేసిందని నేను అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే గెలిచి 1.5 సంవత్సరాలు అయింది, ఫస్ట్ అసెంబ్లీలో గళమిప్పింది, 4 మండలాలుగా విభజించి ఆదోని జిల్లా చేయాలన్నాడు. కానీ పెద్ద తుమ్మలమ్మ పెద్దవడం చేయాలని అన్నాడు. 2 మండలాలు చేసిన టైపు కదా. అదే 1-2 అంటే ఏమి, 1 అంటే 60, 2 అంటే 40. మీ ఇద్దరు పంచుకున్నారు ఆదోని 60 పార్టీ. ఏమిది అసలు ఇది? 1-2 అవసరం లేదు. 1-2 ఎందుకు ఇస్తారు మీరు? 1-2 యూకేజీ పిల్లలకి చెప్తారు 1, 2, 3 అట్లా చెప్పండి. 4 కూడా చేయండి. పల్లెటూరు 2, టౌన్ 2, అవి కూడా 1, 2, 3, 4 మండలాలు చేసి మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఏమయ్యా ఇది? మండలేమో పెద్దవడం అంట, పేరేమో వేరే వాడిది అంట. వాడు మళ్ళీ ఈరోజు పాలు పోస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు పాలు పోస్తున్నాడు. ఎందుకు పాలు పోస్తున్నావు నువ్వు? నీకేమే మొదట మేము 3,000, 4,000 జనాభా పెద్దరణం నుంచి గ్రామాల నుంచి పోయి థ్యాంక్ యూ సీఎం అన్నాము. నువ్వు ఈ రోజు పాలు పోసావు. ఆ పాలు కాదు విషం, అది విషమది నీకు పోసింది. ఒక్క పాయింట్ చెప్పాలంటే పెద్దవడం గ్రామంలో చాలా నిజాయితీ పరులుగా, చాలా నిక్కచ్చిగా, చాలా మనశ్శాంతిగా ఉన్నారు. వేరే గ్రామం తొడకూడదు, మేము పోకూడదని. ఏమిది అసలు ఇది? మేము ఇంత దూరంగా మాట్లాడికి మా కారణం ఎందుకు తెలుసా? 16 ఈ రోజు కూడా మాత్రం మాట్లాడినాడు. 16 గ్రామాలు మొత్తం 16 గ్రామాలు మొత్తం తిని మా గ్రామాలు నీకు వచ్చినాయా? మేము వచ్చినామా? మీకేమన్నా రాలేదు కదా మీకు. ఇంకోటి, ఇది డిఎస్పీ సార్ మేడం వచ్చినారు, ఎస్ఐ 2 సిఐలు వచ్చినారు, ఆయన ఎంఆర్ఓ సార్ వచ్చినారు, సబ్ కలెక్టర్ వచ్చినారు. అన్నా అయ్యా ఎట్లా మాకు దారి రస్తా ఇడుసండి, అవతల 2 డిస్టిక్లు ఉన్నాయి, అది పోవాల రస్తా చాలా ఇబ్బంది కలుగుతుందని మేడం గారు చెప్పినారు. ఇడిసే ప్రసక్తే లేదు. ఒక్క పాయింట్ అన్నా, మీరు ఎంత దూరం వస్తారంటే మేము అంత దూరం వస్తాం. మీరు ఎంతగా బాగా నిదానం ఉంటే మేము అంత నిదానం ఉంటాం. రోజు 4 దీక్ష కూర్చుంటే, పెద్దడం ఒకటే, రోజు 4 దీక్ష కూర్చుంటే 4-5 సంవత్సరాలకు జనాభా ఎక్కువ అవుతారు మా ఊర్లో. ఇంకా ఈ రోజు రాత్రి మమ్మల్ని లేపేకి చూసినారు పోలీసులు. లేపుకుని పోతే కూడా వెనక ఉన్నారు, 150-500 మంది ఉన్నారు. మీరు వచ్చినట్లల్లా 4 లాక్ని పోతే మీకు పోలీసులు తక్కువ వస్తాయి మా జనాభాకి. మళ్ళీ రావాలి ఎక్కడ? విజయవాడ నుంచి రావాలి మళ్ళీ. అవన్నీ అవసరం లేదయా. మాకు పెద్దారణం మండలం కావాల్సిందే. ఇది ఎంత దూరమైన కానీ ఇన్ని రోజులైనా ఉంటాము. అప్పటికి తుగ్లక్ పరిపాలన ఉన్నప్పుడు 4 సంవత్సరాలు నిజాయితీగా మన అమరావతి ప్రజలు పోరాడినారు. ఇప్పుడు కూడా మేము ఆజ్ఞాటంగానే చెప్పినారు, అదే 4 సంవత్సరాలు పోరాడతాం మేము కూడా ఇక్కడ మా ఊరి కోసం. చంద్రబాబు నాయుడుకు తెలిసేంత వరకు మేము పోరాడతాం. అది పాయింట్. గ్రామాలతో ఏర్పాటు చేసినారు. ఇది ఒక గ్రామం తప్ప మిగతా గ్రామాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? అడిగినామో ఆ గ్రామాల రిప్రజెంటేషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన సంతకూరు సర్పంచ్ తో రిప్రజెంటేషన్ వాళ్ళు కూడా వ్యతిరేకంగా పోయి మళ్ళీ చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి ఈ ఊర్లో పుట్టినానని చెప్పేసి మాకు వచ్చి మేము గ్రామ సభ పెడితే చెప్పండి, పెద్ద మనిషి గ్రామ సభ పెడితే ఆయన పూర్తిగా మద్దతు ఇస్తుంది. అదే పెద్ద మనిషి ఈ రోజు అక్కడ పోయి 16 గ్రామాలకి మద్దతు ఇస్తున్నాడు. దీన్ని ఏమనాలి? మీరు వాళ్ళని అడగండి. తర్వాత ఏ గ్రామాలైతే మాకు మద్దతు పలికినారు, అణువాళ్ళు కూడా తీర్మానం ఇచ్చినారు. మేము అడిగింది కూడా ఆదోని మండలంలో అణువాలు, సంతేకూర్లూరు, బలదూరు, ఎడివెల్లి మా గ్రామం. ఇది కాక మన కౌతాళం మండలంలో కుంటన్ హాల్, అట్లనే ఒలగుంద మండలంలో 6 గ్రామాలు. ఎప్పుడైతే పోయిన నెల జీవో వచ్చిందో పెద్ద హరివాణి మండలం అని చెప్పేసి ఆ జీవో చూసిన తర్వాత ఎప్పటం గ్రామం వాళ్ళు కూడా రెడీ అయినారు.
ఇది ఇంకా మీ కొంతమంది ఈ గ్రామస్తులు కూడా కొంతమంది నిన్న ఏర్పాటు చేసిన మండలానికి మద్దతు ఇచ్చారని చెప్పేసి సమాచారం ఉంటారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? వదిలేసినాం వాళ్ళ గురించి మేము ఏం ఇప్పుడు అందరూ ఒక తీర్మానం చేసుకున్నాము ఏమని, మాకు పొరపాటున అంటే మేము చేసే దీక్ష మాకు మేము న్యాయ పోరాటానికి పోతున్నాము, న్యాయ పోరాటం కోసం వేచి చూస్తాము. అట్లానే మాకు ఈ దీక్ష కూర్చోవడానికి కారణం ఏమంటే మా ఫ్లెక్సీ చూస్తున్నారు మీరు పైన ఉంది, ప్రకటించిన పెద్ద హరివాణం మండలాన్ని ఆదోనికి తరలించడం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన కింద మేమైతే భావిస్తున్నాం. అది వాస్తవం కూడా. అదేవిధంగా మేము ఒరిజినల్గా అంటే ఆదోని మండలంలోని పెద్ద హరివాణం, సంతేకూలూరు, ఎడవళ్ళి, బళదూరు, చిన్న హరివాణం, చిన్న గోన్యాళ్, అనువాడు ఈ 7 గ్రామాలతో పాటు వలగుంద మండలంలోని 3 ఇంగళదాಳು, మడ్డిలింగదహళ్ళి, అదేవిధంగా పెద్ద గోనాడు, వందవాలి, గెజ్జెళ్ళి, కౌతాళ మండలంలో కుట్టనాడు ఈ గ్రామాలతో మేము కూడడం జరిగింది. అయితే మేము కోరిన గ్రామాల జాబితా ప్రభుత్వం అధికారులు చూశారో లేదో తెలియదు, కానీ మాకైతే ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివాణం కేంద్ర మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. మేము డే 1 నుంచి చివరి దాకా కూడా ఇదే డిమాండ్తో పోయినాం. అభ్యంతరాలు అభిప్రాయపడినప్పుడు కూడా మేము అదే చెప్పాం. ప్రభుత్వం పొరపాటును చేర్చినటువంటి ఆ గ్రామాలను తొలగించి మేము కోరిన గ్రామాలతో కలిపి మండలాన్ని ప్రకటించండి అని కోరినాం. తర్వాత ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సంజాయిషి కానీ మాకు ఎటువంటి పిలుపు కానీ రాలేదు. కాకపోతే మొన్నటి దాకా మేము పెద్ద మండలం అనేటువంటిది అవుతుందని క్యాబినెట్ సమావేశం రోజు మేము అదే పనిగా థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి పెద్ద ఊరేగింపుగా మనం పోవడం జరిగింది. ఎంత ఉత్సాహంతో పోయినామో ఆ రోజు ఈరోజు మా సబ్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మాకు అనిపించింది, సబ్ కలెక్టర్ గారు ఆ రోజు మేము ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఆ రోజు కొంచెం ఆయన అప్పుడేదో న్యూస్ లీక్ అయిందేమనేటువంటిది కూడా అనిపిస్తూ ఉంది. సార్ ఒక రకంగా తీసుకున్నారు. మేము చెప్పాము, సార్ ఇది ఇమ్మీడియట్గా పంపాలా, ఎందుకంటే రేపే క్యాబినెట్ మీటింగ్ ఉంది అది అంటే సరే అన్నారు. అది ఏది ఏమైనా సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ నేను 31వ తేదీ అంటే ఈరోజు ప్రకటన వెలువడుతుందంటే ఈ 2 రోజులు నేను నిరవధిక నిరాదీక్ష చేపడతానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చే లోపలే ప్రకటన అనేటువంటిది వెలువడుతూ ఆదోని 1 and 2 చేయడంతో మా ప్రజలంతా కూడా నిజంగా చాలా గ్రామం అట్టుడికి పోయింది. అప్పుడు ఆ రోజు అంతా సమావేశం జరిగిన తర్వాత ముఖ్యంగా నేను, దేవేంద్రప్ప, రాఘవేంద్రాచారి ముగ్గురు అంటే అందరూ కూడా మాజీ సర్పంచులమే, మా మీద గౌరవం ఉంచి మేము చెప్తే వాళ్ళు శాంతించారు. లేకుంటే ఆ రోజే వాళ్ళు పోదాము అది చేస్తాము ఇది చేస్తాము. కానీ యువకుల్లో ఉన్నటువంటి ఆవేశాన్ని గమనించాము, వాళ్ళు మమ్మల్ని మన్నించారు. కాబట్టి నిర్ణయం ఏమి తీసుకున్నామంటే 31వ తేదీ ఈరోజు అయినాక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. కానీ అది నిన్న జీవో రూపంలో వచ్చేసింది. జీవో రూపంలో వచ్చేయడంతో మేము నిన్న కూడా పోయి అదే పనిగా మళ్ళా సబ్ కలెక్టర్గా ఇచ్చాము. ఏమంటే ఇంకొక అవకాశం ఉంది, 31వ తేదీ సాయంకాలం లోపల మా హరివాణం మండలాన్ని యథాతథంగా కొనసాగించండి అని చెప్పి మేడము కూడా కోవడం జరిగింది. పంపండి ప్రభుత్వానికి, వాళ్ళు పంపింటారు. అది ఏమైందో తెలియదు. కానీ ఈరోజు నిన్న మళ్ళీ జీవో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ అయిపోయింది. కాబట్టి నిన్న మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత జీవో రావడంతో ఈ ప్రజల యొక్క మనోభావాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నందున సరే అని చెప్పేసి ఇక్కడ నేను నిరాహార దీక్షకు ఉపక్రమించాను. ఎప్పుడైతే మా డిమాండ్ పెద్ద హరివాణం కేంద్రంగా మండలాన్ని కొనసాగించాల్సిందే. మేము కోరిన విలేజెస్లో ఉన్నటువంటి వలగుంద తర్వాత కౌతాళ మండలం గ్రామాలు కలపడానికి నిబంధనలు అడ్డు వస్తే మేము కోరిన 7 గ్రామాలతోనే మండలం కొనసాగించినట్టు మా డిమాండ్. ఈ డిమాండ్కు సానుకూల స్పందన వచ్చింది. సానుకూల స్పందనతో అధికారిక సమాచారం ప్రకారం 3 మండలాల ప్రతిపాదన వచ్చింది అక్కడ. కానీ 3 మండలాల ప్రతిపాదన ఒకటి, 2 మండలాల ప్రతిపాదన ఒకటి, 2 ఉంటే చివరిగా క్యాబినెట్ 2 మండలాల ప్రకటనకే మొగ్గు చూపింది. ఆ పర్యవసానమే ఆదోని 1 and 2. కాబట్టి ఇప్పుడు మీరు చేసి ఏమని మీరు అడగవచ్చు. దానికి ఒకటే సమాధానం, ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేసింది. కాబట్టి మేము వాళ్ళని కోరేది ఏమిటంటే ఇప్పుడు ఇది డ్రాఫ్ట్ జీవోగానే పరిగణించాలి. కొంచెం ఈ పరిభాష మీకు ఇబ్బంది ఉంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
ఖచ్చితంగా దీనికి 30 రోజులు సమయం వేయాలి. ఉదయం కూడా ఎంఆర్ఓకు సబ్ కలెక్టర్ చెప్పింది కూడా అదే, సార్ మీరు 30 రోజులు టైం ఇస్తూ ప్రకటన ఇవ్వండి, మేము దీక్ష విరమిస్తాం. ఎందుకంటే మేము కోరిన మండలాన్ని గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాన్ని తొలగించడం అనేటువంటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కింద ఉల్లంఘన అవుతుంది. అదేవిధంగా మీరు మాకు ప్రకటించిన డ్రాఫ్ట్ జీవోలో 17 గ్రామాలే ఉన్నాయి, మీరు ఇప్పుడు ప్రకటన జీవోలో 22 చేసినారు. మళ్ళీ దాన్ని అంటే చేర్పులు మార్పులకే ఉంటుంది కానీ డ్రాఫ్ట్ జీవోలో దాని డీవియేషన్ ఉండకూడదు. చేర్పులు మార్పులు అంటే వాళ్ళ పేరు మార్చొచ్చు, పెద్ద అరవణాన్ని ఆదోని 2గా మార్చొచ్చు, లేక గ్రామాలు కలపొచ్చు. కానీ 2 ఉల్లంఘనలు జరిగినాయి. వాళ్ళు ఏం చేశారంటే గ్రామాలు ఏదో కలిపినారు, మండలాన్ని పేరు స్థలం మార్చినారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన వస్తుంది. మేము అప్పుడే దీన్ని ప్రయత్నం చేస్తున్నాం. మా వాళ్ళు ఈరోజు పోతున్నారు. మేము ఇప్పుడు ప్రభుత్వానికి అంటే సాయి ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి జీవో కూడా మీకు లెటర్ కూడా మీకు ఇస్తాము. ఇది కూడా ఈరోజు మేము ఆర్డీఓ గారికి అదేవిధంగా శేషపణి ఎంఆర్ఓ గారు కూడా ఇవ్వడం జరిగింది. సాయి ప్రసాద్ పంపమని నేరుగా కూడా పోయి ఇస్తాము. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఇంకొకసారి పునఃపరిశీలన కోరుతున్నాము. దాన్ని మన్నించకపోతే న్యాయ పోవటం కోసం కోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది. అయితే ప్రభుత్వమే 2 సందర్భాల్లో మాకు ఇబ్బంది పెట్టింది. మేము కూరిన గ్రామాలు ఒకటైతే వేరే కలిపి అనవసరంగా గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. రెండవది ఏమైందంటే ఇప్పుడు నిన్న ఆదోని 1-2గా చేసి మళ్ళీ కొత్త గ్రామాలు కలపడం అనేటువంటిది ఒక రెండవ తప్పు అయింది. దీని మీద మేము కోర్టుకు పోవాల్సిందే. కాకపోతే ఎమ్మెల్యే గారు కూడా నిన్న నుంచి మాట్లాడుతున్నారు, ఇందాక కూడా మాట్లాడినారు. కానీ మాకైతే ఇంకా లేవు, అసలు దింపుకొళ్ళ ఆశ కూడా లేవు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదోని 2 ఎంఆర్ఓ కార్యాలయం ఈరోజు ప్రారంభం చేసినారో మనకు ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం దుందుడుగానే పోతూ ఉంది. తర్వాత జనవరి 1 తర్వాత కొత్త మండలాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువ అంటున్నారు. కాబట్టి మా ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం అంటే న్యాయ పోరాటానికి పోయినప్పుడు ఈ 2 మండలాలు రద్దయిపోతాయి, పాత ఆదోని మండలం కొనసాగుతుంది. అదే జరగబోతుందనే విశ్వాసం మాకు ఉంది. అది చర్య ఎందుకు తీసుకుంటున్నారంటే మా మండలాన్ని కదిలించడం అనేటువంటి ప్రాథమిక హక్కుకు భంగం కలిగినందుకు, అదేవిధంగా రాజ్యాంగంగా ఇచ్చినటువంటి గ్రామీణ ప్రాంతానికి ఈ యాక్ట్ ప్రకారం జరిగే ఉల్లంఘన కోసం న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఈ 2 మండలం రద్దయిపోతే ఇది రిపీల్ అయిపోవాలా. ఈరోజు సబ్ కలెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పాను, సార్ ఈ డిసిజన్ ఆయన లేదన్నాడు, ఆయన చూపించాను. ఇది సార్ విషయము. ఇందులో ఉండేది ఏమంటే ఇప్పుడు పెద్ద అరివాణం గ్రామ ప్రజల మనోభావాలు అనేటువంటివి ఇప్పుడు మా కంట్రోల్ చేసే స్టేజ్లో లేవు. మీరు ట్రాఫిక్ కోర్టు వద్దండప్ప ఎవరు తీర్చి వద్దంటారని చెప్తే వాళ్ళు ఏ రకంగా ఉందో, కానీ మా ఎస్ఐ గారు కూడా చాలా పెద్ద మనం చేసుకుని ట్రాఫిక్ డైవర్ట్ చేసి శాంతింపజేశారు. తర్వాత మేము అడిగితే ఒకటే వాళ్ళు చెప్పింది, పిల్లలు ఎందుకు ఒక మాట నాకు వెంట్రుకలు ఉక్కుపడుస్తున్నాయి. ఏమన్నారంటే మీరేమన్నా పొరపాటున కనుక మీరు ట్రాఫిక్ వదిలితే ఒక టైర్ ఇట్లా పోతే మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి చాలా ఆవేశంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మనోభావాలు అనేటువంటివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇదే విధంగా ఈ దీక్ష అనేటువంటిది కూడా కొనసాగుతుంది. ఎంతవరకు అంటే ఇది అమరావతి స్ఫూర్తితోనే కొనసాగాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. నేనా మీరు స్పష్టమైన ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే దీక్ష కొనసాగుతుంది సార్. మండలం వచ్చేదాకా దీక్ష కొనసాగుతుంది. సంవత్సరము 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవధి లేదని చెప్పేసి తాత్కాలిక నిర్ణయాన్ని అయితే తీసుకున్నాం. అది కాలంలో మార్పులు వచ్చినా దానికి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా నిన్న చెప్పింది అంటే మా ఊళ్ళో 2000 ఇళ్ళు ఉన్నాయి. దినామొకరు కూర్చుంటే కూడా 4 సంవత్సరాలు అయితే ఏం భయం లేదని అదే ఉత్సాహంతున్నారు. నేను చేసిన ఆమరణ దీక్ష కాదని చెప్పాను, ఇప్పుడు చెప్తాను రిజర్వ్ దీక్ష. నా శరీరము ఆరోగ్యం సహకరించేందుకు చేస్తాను. డాక్టర్లు సలహా ఇచ్చిన తర్వాత ఇక్కడే సెలైన్తోనే ఒకరోజు కూర్చొని నేను విరమిస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా సంవత్సరం మీద జరుగుతుంది. సంవత్సరం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. లేకుంటే మళ్ళీ అది జీవో రద్దు అయితే అప్పుడు ఏమైనా మానుకోవచ్చు. మనం జీవో రద్దు అయితే జీవో రద్దయినా దీక్ష కూడా సాయంత్రం డిసైడ్ అయినది, అది కూడా చెప్పాలి. జీవో సబ్ కలెక్టర్ స్థాయి అధికారి మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు. మాకు ప్రకటించిన మండలాలు జీవో నంబర్ 4503 ప్రకారం ప్రకటించిన మండలాలు ఆదోని పెద్ద హరివాణం మండలాన్ని తొలగించినందుకు మేము దీక్ష చేస్తున్నాము. నిన్న సాయంత్రం 4:40 మా గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పెద్ద అయిన ఆదినారాయణ రెడ్డి సార్తో పాటు నేను లక్ష్మీకాంత్, అట్లనే గొరవ హనుమంతు అన్న,
ఈ రోజు కొటికి సంతోషం మేము దీక్షలో కూర్చున్నాము. ఈ దీక్ష కంటిన్యూగా కొనసాగుతుంది, మండలం ప్రకటించేంత వరకు కొనసాగుతుంది. లేకపోతే ఈరోజు మార్నింగ్ మేము ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, అట్లానే రేపు మార్నింగ్ వెళ్ళి మేము సెక్రటరీలో ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇస్తున్నాం. ఏమని మాకు అన్యాయం జరిగింది, ఏ రకంగా అన్యాయం జరిగింది, మండలం ప్రకటించిన తర్వాత మీరు రద్దు చేసినారు, దేన్ని బేస్ చేసుకొని రద్దు చేస్తారు మీరు? ఫస్ట్ మీరు అనుకున్న జీవో నంబర్ మీరు మండలం ప్రకటించిన దాంట్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, మళ్ళీ మీరు 5 గ్రామాలు ఎక్స్ట్రా కలిపినారు. మేము అడిగిన గ్రామాలు ఏమి, మేము అడిగిన గ్రామాలతో పాటు మాకు ఇవ్వమని లాస్ట్ మినిట్లో కూడా మేము మన మండలం ప్రకటించిన తర్వాత సీఎం సార్ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే మాకు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాకు ఫోన్ వచ్చింది. మా చైర్మన్ దేవేంద్ర పండ గారికి మినిస్టర్ సవితమ్మ నుంచి ఫోన్ వచ్చింది. అన్న ప్రపోజల్ 3వ ప్రపోజల్ కూడా ఉన్నది, వాళ్ళు పెట్టిన ప్రపోజల్ 3వ ప్రపోజల్ కూడా ఉన్నది, 5 గ్రామాలతో కలిపి మీ మండలం కాబోతుందని చెప్పేసి ఫోన్ వచ్చిన వెంటనే మేమందరం ఆనంద బాష్పాలో తేలినాం. ఇంటికి వచ్చి రాగానే మళ్ళీ మెసేజ్ జీవో పాస్ అయ్యింది. పెద్ద హరివాణం మండలం ప్లేస్లో ఆదోని 2 అని చెప్పేసి వచ్చింది. సో ఇది చట్టరీత్యా వ్యతిరేకం, రాజ్యాంగ ఉల్లంఘన. మేము దీనిని సాధించుకునే తీరుతాం. నా పేరు లక్ష్మీకాంత్, మండల సాధన కమిటీ సభ్యుని. వాళ్ళ ప్రభావం ఏమి ఉండదు. నా పేరు లక్ష్మీకాంత్. రాజకీయ కుట్రం వల్ల ఇలా జరిగిందని చెప్పగలుగుతాను. ఏమిటంటే మాకు మండలాన్ని ఇచ్చి, మండలాన్ని అనౌన్స్ చేసి, జనరల్ అబ్జెక్షన్స్ ఇచ్చి, దాని లోపల రాజకీయ కుట్ర జరిగి ఈ మండలాన్ని ఈ 2గా చేసి ఈ రోజు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారయ్యా. మేము ఈ మండలాన్ని కొనసాగించే వరకు ఈ పోరాటం అమరావతిలో ఎలా జరిగింది అలా 5 నెలల కూర్చున్నారు వాళ్ళు, అలా చేయాలని మేము కోరుకున్నాం. మండలం కొనసాగించే వరకు ఈ పోరాటం ఆగే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాను. మేము మా డిమాండ్ ఈ మండలం కొనసాగించాల్సిందే, పెద్ద మండలాన్ని కొనసాగించే వరకు. అవును, దాంట్లో మేము పోము. ఒకవేళ వాళ్ళు తీర్మానం చేస్తారంటే మా గ్రామాన్ని తీసేసి తీర్మానం చేసుకోమని చెప్పండి, అంతే. ఒకవేళ ఇప్పుడు ప్రకటించారు కదా, ఇప్పుడు అంటే ప్రస్తుతంకి రేపు ఎల్లుండి కానీ ఇంకా కొన్ని రోజుల్లో కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పైన కానీ ఏదైనా ప్రభుత్వ అధికారులు వస్తే ఏ రకమైన ప్రభుత్వ అధికారికి మేము మీ గ్రామంలోకి ప్రభుత్వ అధికారికి మేము అడ్డం కాదు, నాయకులకి అడ్డం పడతాం. నాయకుల్ని రాకుండా చేస్తాం మేము. అదే ఒక కాన్సెప్ట్. ఊరంతా ఒకే దాటి మీద ఉంది. నాయకులు వస్తే ఏమన్నా ఆ పథకాల గురించి తెలుసుకున్నారు సార్. పథకాలు కానీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అంతే తప్ప నాయకులు రాకుండా చేస్తాం. పొలిటికల్ లీడర్ పార్టీకి అతీతంగా లీడర్ వస్తే కూడా మేము అలా చేయము. ప్రభుత్వ పథకాలు అది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది మామూలుగా. అవును, రాజకీయ నాయకులకు లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగించాం. రాజకీయ నాయకులకి మేము అడ్డం పడతాము. స్థానిక ఎలక్షన్ బహిష్కరిస్తాము, ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా బహిష్కరిస్తాం. మేము పోరాటం చేసేది ఎవరు రాబోయే కాలాలు కానీ ఇప్పుడు కానీ మండలాన్ని ఎవరు ప్రకటిస్తారో వాళ్ళకి మన ఊరు 1 సైడ్ గా చేసి నిలబడి 1 సైడ్ గా ఓటేపిస్తామని చెప్పారు. నా పేరు మెడికల్ నాగరాజ్, సాధన కమిటీ సభ్యులు. రాణి, నేను 8వ తరగతి చదువుతున్నాను. మాకి మండలం కావాలి, ఎందుకంటే మాకి 10th అయిన తర్వాత బాల్య వివాహాలు చేశారు. మాకి అలా ఇష్టం లేదు. మాకి మండలం వస్తే కాలేజెస్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. మాకి కాలేజెస్ వస్తే మేము చదువుకుంటాం. మా కాళ్ళతో మేము నిలబడాలంటే అవకాశం ఉన్నది చదువు ఒకటే ఆడపిల్లలకి. హాస్పిటల్స్ కావాలంటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఆదోనికి పోయే లోపు సగం ప్రాణం ఇక్కడే పోతుంది. ఇక్కడ పోయే బదులు మన ఊర్లోనే హాస్పిటల్స్ ఉంటే సగం ప్రాణం అయినా నిన్న ఒక ప్రాణం పోయింది, 5 సెకండ్స్ లో పోయింది. 1 సెకండ్స్. బాల్య వివాహాలు మాకు ఇష్టం లేదు. 10th అయిన తర్వాత బాల్య వివాహాలు చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మాకు కాలేజ్ కావాలి, అందుకోసమే మాకు మండలం కావాలి, అంతే. మేము మాగిన మండలం కాకపోతే గిన స్కూల్ మానేసైనా కానీ వచ్చి ఇక్కడ కూర్చొని సాధిద్దాం సాధిద్దాం మండలం సాధిద్దాం సాధిద్దాం మండలం సాధిద్దాం. We want justice. We want justice.
కొనసాగించాలి 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 సూపర్. అందరికీ నా యొక్క నమస్కారాలు. మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఊరు పెద్ద మనుషులు గెజిట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రద్దు చేసిందంటే ఈ విషయాన్ని మీరే గమనించాలి. ఎక్కడన్నా గెజిట్ ప్రకటించిన తర్వాత రద్దు చేసిన విషయాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయా చెప్పండి, ఉన్నాయా? మళ్ళీ మా ఆరివాణం విషయంలో ఎందుకు జరిగింది ఆ విషయము? ఈ నాయకులు తప్పడం వల్ల ఇవన్నీ జరిగింది. ఈ విషయంలో మేము తగ్గేదే లేదు. నేను చెప్తున్నాను, నేను వికలాంగుడైన శారీరకంగా నేను వికలాంగున్నే, ధైర్యపరంగా నేను వికలాంగుని కాదు. మా ఊరు కోసం నేను కూడా ప్రాణాలు అర్పించేకి రెడీ. ఎందుకంటే పుట్టిన ఊరిని కన్న తల్లిని ఎప్పటికీ మర్చిపోకూడదంట. ఇది మాత్రం పుట్టిన ఊరంటే కన్న తల్లితో సమానం. దీన్ని మేము ఈ రోజు వదులుకున్నామంటే ఎందుకంటే వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు, 16 గ్రామాలు అది ఇది అని చెప్తున్నారు. ఓకే, 16 గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నారా? మీరు గెజిట్ చేశారా? లేదు. మా ఒక్కరోజు ధర్నా చేసి అరివాణం మండలం వాళ్ళు, అరివాణము మండలమే అనాలి, ఇంకా అరివాణం మండలమైనట్లే నేను చెప్తున్నాను. అరివాణం వాళ్ళు పోతుంది, 3000 మంది పోతుంది. వాళ్ళ ఉన్నదంతా మా పోయిందంతా. ఒకసారి మీడియా వాళ్ళు కూడా ఒక రకంగా నేను చెప్పాలంటే మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ లేరు. లేదు సార్, ఇప్పుడు నుంచి ఉంటారు. అప్పుడు కూడా మాము దీక్ష మాము ఇది చేసినప్పుడు ట్యాంకులు చెప్పినప్పుడు అది ఇది చెప్పినప్పుడు లేదు నన్ను ఉండేది అంటున్నాను. ఏమనుకోండి తర్వాత ప్రజా వాయిస్ ఉంది చెప్పాలి. ప్రతి ఒక్కటి అప్డేట్ ప్రజా వాయిస్ వస్తుంది చెప్పాలి. ఇంకోటి ఏమంటే నేనేమంటే లాస్ట్ మాట ఒకే మాట చెప్పి ముగిస్తున్నాను సార్. మా అరివాణం మండలం అలాగే 1503 జీవో నంబర్ తో కొనసాగాలి, లేదంటే ఈ ఉద్యమం ఆగదు, ఎంతటికైనా ఆగదు. అందరితో సహా మేము ఈ ఉద్యమానికి కూర్చుంటాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు డ్రాఫ్ కూడా ఉంటది, అన్ని పనులు. నా పేరు రాముడు, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను. పెద్దారవడం నాది లోకలే. అలాగే ఈ మండలము పెద్దారవడం మండలం ఫస్ట్ కి ప్రకటించినారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అందుకోసమే మనం ధర్నా చేస్తున్నాం. ఎంతటికైనా మేము సాధించాలి అని కూర్చున్నాము. అలాగే ఇది ఉద్యమం ఎప్పటిదాకంటే మా కలెక్టర్ ఇక్కడ దిగి రావాలా. కలెక్టర్ వచ్చిన తర్వాత మేము దానికి పరిష్కారం ఇవ్వాలా. ఏమైంది అప్పుడు మేము పోతామని నిరూపించుకున్నాం. ఏమైంది కలెక్టర్ రావాలా, మేము పోవాలా ఇంటికి. సరే, థ్యాంక్ యూ. ముందుగా నిరాహార కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కావాలనే పర్టికులర్ గా కావాలనే జీవోను రద్దు చేశారని అయితే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొంతమంది రాజకీయాల స్వలాభం కోసమే ఇది చేస్తున్నారు అని కూడా గట్టిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి జీవో పాస్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆశామాష కాదు. ఇప్పుడు ఏదో పెట్టినారు ఆదని 1 ఆదని 2. ఎవరు కావాలా మీ ఆదని 1 ఆదని 2? మీరు ప్రకటించాలంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకటించాలి పెద్దారవడం మండలం కింద వెంటనే, ప్రకటించాలి పెద్దారవడం మండలం కింద వెంటనే, కొనసాగించాలి పెద్దారవడం మండలం వెంటనే, కొనసాగించాలి పెద్దారవడం మండలం కింద వెంటనే.
నా పేరు రామలింగ, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ. కానీ కొంతమంది రాజకీయాలు గజ్జల్లి మనది అంటే మన గజ్జల్లి గ్రామాన్ని కూడా దీంట్లో కలపాలని ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, సబ్ కలెక్టర్కి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఎంపీలకు ఇచ్చినాం. కానీ ఎలాంటి లాభం అయితే లేదు. నిమ్మకు నీరెత్తినట్లయితే వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఇక్కడైతే కొంతమంది పర్టికులర్ గానే తీసేయాలని ఒక ఉద్దేశం పెట్టుకొని అయితే మేమైతే వీళ్ళు ఇలాగే కొనసాగిస్తే మేము కూడా కొనసాగిస్తాం. ప్రాణ త్యాగానికి మనం అనుకున్నది సాధించిన తర్వాతనే ఆపుతామని ఈ సభాముఖంగా అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దీన్ని పాయింట్అవుట్ చేయండి సార్. గెజ్జాల ప్రజలు ప్రాణ త్యాగానికి సిద్ధం. గజ్జల్లి వాడు ఈయన మాకు ఇంగదాడు. సభకు నమస్కారాలు. ఇప్పటికలా కళ కలిసి ప్రజాప్రేమను సేకరించి ఇవాళ అనుభవాలు వర్షాన్ని కుంటాడు మరియు వినోదాలు మరియు పీగడాలు అయిన తర్వాత ఎండల్ని గజ్జలని వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చినారు. ఇప్పుడైనా కూడా గజ్జల కొందరు కూడా పునఃసంశించి మీ ఎంపీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రజాప్రేమను సేకరించి, ఎందుకంటే మనకి దగ్గర ఉంటుంది కాబట్టి మీకు రూట్ పాయింట్ కూడా ఉంది. ఎందుకంటే వద్దవాళ్ళ కన్విటీ లేదు. అయినా అప్పుడుండే ఏదో అవన్నీ మనం ఎందుకంటే మన దగ్గర అవుతారు కాబట్టి అది ఏదైనా కూడా మనం గతంలో ఏదైతే మాత్రం సంపద మద్దతు ఇచ్చానో ఇప్పుడు మీరు సంపద మద్దతు ఇస్తాను కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ మీ ఎంత నేను ఉంటానని మీ ఉద్యమాల్లో నేను పాల్గొంటానని చెప్తానని ఇప్పటికైనా, ఎందుకంటే గౌరవించాలి, ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో పలికించాలి. రాష్ట్ర ప్రభుత్వం మరియు కూడ ప్రభుత్వం ఖచ్చితంగా అరవణ మండలం చేస్తూ గౌరవం ఉంటుంది కాబట్టి మద్దతు తెలుస్తూ సంఘీభావంగా ప్రతి ఒక్కరూ విన్నట్టు ఉండాలని కోరుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను.